భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని చంద్రగొండ ప్రాజెక్టు నందు జూలూరుపాడు మండలంలో 3 సెక్టార్లుగాను 1 జూలూరుపాడు సెక్టార్, 2 కొమ్మగూడెం సెక్టార్, 3 పాపకొల్లు సెక్టార్ కి సూపర్వైజర్ నాగమణి, పాపకొల్లు సెక్టార్ కి సూపర్వైజర్ డి శకుంతల, కొమ్మగూడెం సెక్టార్ కి లక్ష్మీ విధులు నిరోషిస్తుండగా ప్రతి సంవత్సరం మే జూన్ నెలలో విలేకరుల పేరుతో సూపర్వైజర్లు వారి ఆధిపత్యంలో ఉన్న సీనియర్ టీచర్లు 3 సెక్టార్లలో అమాయక హరిజన గిరిజన టీచర్లకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ సూపర్వైజర్లు వారి అధిపతులు ఉన్న సీనియర్ టీచర్లు ఏఎన్టీసీ, సిఎన్టీసీ అని గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఒక్కొక్క సెంటర్ కి 12 నుంచి 1500 చొప్పున వసూలు చేస్తూ నా గత 3-4 సంవత్సరాల నుండి విలేకరుల పేరుతో వసూళ్ల పర్వం నడుస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్తగా వచ్చిన సూపర్వైజర్లు వారికి తెలిసి తెలియని వాసుల్లో సీనియర్ అయిన కొమ్మగూడెం సెక్టార్ సూపర్వైజర్ కి బాధ్యత వహిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై 3 సెక్టార్ల సూపర్వైజర్లను విలేకరుల బృందం విజిట్ చేయగా సూపర్వైజర్లు మాట దాటేయడం గమనార్హం. అదే విషయమై అంగన్వాడీ టీచర్లు వివరణ కోరగా భయభ్రాంతులకు గురై నిజం ఒప్పుకోలేక అబద్ధం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి ఏర్పడ్డది. కొంతమంది అంగన్వాడీ టీచర్లు తమ గోడును విలేకరుల బృందం ముందు వెళ్లబుచ్చుకున్నారు. ఇదే విదితమై పాప్కోలు సూపర్వైజర్ డి శకుంతలాని వివరణ కోరగా స్పందించలేదు. జూలూరుపాడు సూపర్వైజర్ నాగమణిని వివరణ కోరగా స్పందించలేదు. అలాగే కొమ్మగూడెం సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మిని వివరణ కోరగా స్పందించలేదు. పిల్లలు ఇప్పుడు చెప్పాను కదా అండి, మొత్తం టోటల్ 760 ఉన్నారు. 0 నుంచి 5 years old 760 మంది ఉన్నారు సెక్టార్ మొత్తం. ఈ సంవత్సరం పెరుగుతారు. ఇప్పుడు గర్భిణీ నుంచి డెలివరీ అవుతారు కదా, డెలివరీ అయ్యాక బాధితులేరు, అప్పుడు డెలివరీ అయ్యకపోతే నెలకు 20 అట్లా పెరుగుతూనే ఉంటారు. అంటే మొత్తం టోటల్ సెక్టార్ మీద పెరుగుతారు అనమాట. మేడం, జులూరుపాడులో కోడిగుడ్లు విక్రయిస్తున్నారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే పెడతాం. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. ప్రూఫ్స్ లేకుండా క్వశ్చన్ ఎట్లా వేస్తాం? మీరు మమ్మల్ని రివర్స్ చేస్తున్నారు. జులూరుపాడు సెక్టర్ మీరు క్వశ్చన్ వేస్తుంది మేడం, మీరు సమాధానం చెప్పాలి కదా. మేము ఉన్నది దేనికి క్వశ్చన్ వేయటాకే. రెండోది మేము చెప్తే నేను మీరు చూస్తే దానికి తేడా ఏముంది? మీరు సెర్చ్ చేస్తున్నట్టు కూడా ఏమనిపించలేదు. ఎందుకు సెర్చ్ చేయట్లేదు? నేను సమ్మర్లో కూడా అన్ని సెంటర్లు ఏమంగన్వాడి మేము యాప్ ఉంటుంది. యాప్లో మేము ప్రతి సెంటర్కి వెళ్ళింది కూడా మేడం, టీచర్ల దగ్గర ఇవాళ 3 సెక్టార్లో వసూళ్ల పర్వం నడుస్తుంది. దాన్ని మేము ఏమంటారు? మాకైతే ఇంతవరకు ఏమీ లేదు. ప్రతి సంవత్సరం వసూలు చేస్తారు. ఇవాళ అదే క్రమంలో ఇవాళ కూడా వసూలు చేస్తాను. మా దగ్గర అయితే అమ్మా చెప్పండి, వాళ్ళని అడగండి, నేను కాదు కదా, వాళ్ళు చెప్పాలి. అయితే విలేకరులు యాడ్ కోసము అడుగుతారు. అంటే సంవత్సరానికి మాకు యాడ్ కావాలి మేడం, మీ తరపున ఏమైనా ఉంటే ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడుగుతారు. అంతే. యాడ్ కోసం మమ్మల్ని అడుగుతారు. యాడ్ కోసం యాడ్ మీ విలేకరుల గ్రూప్ లో యాడ్ ఉంటుంది అట్లా కదా ప్రతి సంవత్సరం. మేడం, అట్లా ఎంతమంది అడుగుతారు? అట్లా నలుగురే. ప్రతి 4 సంవత్సరాల నుంచి ఆ నలుగురికే యాడ్ ఇస్తామన్నారు. అదేదో మీకు తెలుసు, జులూరుపాట్లో విజయ మన సీతా మహాలక్ష్మి తెలుసు, ఇక్కడ లలిత మేడం తెలుసు. ఉంది మేడం. లేదు అంటే ఎట్లా మేడం?